నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఓటమి ఖాయమైందనే ప్రచారం సాగుతుంది రెండోసారి జగనే సీఎం అవుతారని గతంలో వంశీ పదే చెప్పేవారు కానీ సీన్ రివర్స్ కావడంతో ఎన్నికల ఫలితాలు రాకముందే వంశీ అమెరికాకు వెళ్లారు వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశం ఏం కాదు అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఆయన ఏ అడుగు వేసినా అది హాట్ టాపిక్ అవుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కొడుకు లోకేష్ను ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులనే కాదు తెలుగువారు అందరిలోనూ వంశీపైన వ్యతిరేకతను తీసుకొచ్చాయి రాజకీయ నాయకులను ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సహజమే కానీ ఇంట్లోని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం అనే విషపు సాంప్రదాయం వంశీ ద్వారానే ప్రారంభమైంది టీడీపీ అధిష్టానం మొదలు గ్రామస్థాయి నాయకుల వరకు వంశీ ఓటమి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా వంశీకి బలమైన ప్రత్యర్థిగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావును తెరపైకి తెచ్చి గట్టి పోటీ ఇచ్చారు గన్నవరం నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీని యార్లగడ్డ వెంకట్రావు మరింత బలోపేతం చేశారు దీంతో 2024 ఎన్నికల్లో వంశీ ఓటమి ఖాయమని ఆయన అనుచరులే వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు ఈ ఎన్నికల్లో వంశీ ఓడిపోతే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో వంశీ మే 17న అమెరికాకు వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నారు కొడుకు చదువు కోసం అమెరికా వెళ్లారని డల్లాస్లోని అనుచరులు చెప్తున్నారు కానీ టీడీపీ నాయకులు మాత్రం దీనికి భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు గన్నవరంలో ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగా ఆయన అమెరికాకు వెళ్లారన్నది టీడీపీ నాయకుల వాదన డల్లాస్లోని కొందరు ఎన్ఆర్ఐల ద్వారా టీడీపీ పెద్దలతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే అమెరికా వెళ్లారని మరికొంతమంది నాయకులు చెప్తున్నారు వంశీ అమెరికా పర్యటన నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది ఎన్నికల టైంలో గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లిలో టీడీపీ నేతలపైన వంశీ దాళ్లకు పాల్పడటం వారు ఎదురు తిరగడంతో అక్కడి నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది పోట్లూరి బసవరావు ఇంటిపైన వంశీ దాడి చేయగా స్థానిక యువత గ్రామస్తులు ఆయన్ను పరిగెత్తించడం వైరల్ అయింది ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకుని ఆయన దాళ్లకు దిగారు తాజాగా గన్నవరంలో తాను ఓడిపోతానని తెలిసి రాబోయేది టీడీపీ కూటమి ప్రభుత్వం అని తెలిసి వంశీ టీడీపీ నేతలతో రాయబారానికి దిగుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి గన్నవరంలో పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన నేత వల్లభనేని వంశీని నియోజకవర్గంలో ఆయనకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు దీంతో టీడీపీ కీలక నేతలతో టచ్లోకి వెళ్లారని అయితే టీడీపీ నేతలు వంశీని దగ్గరకు రానియడం లేదని తెలుస్తోంది ఇటీవల అమెరికాకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా భేటీ కావాలని వంశీ ఎన్ఆర్ఐలతో మంత్రాలు జరిపారు కానీ అక్కడి ఎన్ఆర్ఐలు వంశీతో వ్యవహారం మంచిది కాదని మౌనంగా ఉండిపోయారని దీంతో వంశీ పరిస్థితి దిక్కుతోచిన విధంగా తయారైందంటున్నారు గన్నవరంలో టీడీపీ నేతలు కూడా వంశీ చేసిన కామెంట్లను పదే గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ దర్దాపులకు కూడా వంశీని రానియమంటున్నారు వంశీ దూకుడుకు గన్నవరం ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని రాజకీయంగా వంశీ చాప్టర్ క్లోజ్ అయినట్టే అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60Kకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్